అండ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన డే లాగా వచ్చేసి అయితే 35 అన్నమాట. ఇవాళ మనం అయితే పొద్దున్న షాపులో ఉన్న టిఫిన్ కూడా వేయలేదు. సో ఇప్పుడైతే లంచ్ టైం అయింది. లంచ్ వచ్చిన టైం అయితే 3 అవుతుంది. సో ఇప్పుడు తినడానికి వచ్చిన తిన్నాక అయితే తినుకుంటూ అయితే మాట్లాడతా చలో. సో ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది. నేనైతే షాప్ పని చేస్తున్నా. షాప్ పని చేసి అయితే బయటకు పోదాం. అయితే ఈ మధ్యన అయితే టీ అయితే తాగట్లేదు. టీ బంద్ చేసాను కదా. మంచి ఒక కొబ్బరి పండు అయితే మళ్ళీ అయితే కొబ్బరి పండు తాగి ఏమన్నా వేరే స్నాక్స్ ఏమన్నా తిందాం. సో చలో వెళ్దాం. మంచిగా కుడుకున్నది కొట్టు లాతది. కుడుకున్నదా సరిపట్. ఇంకా మళ్ళీ ఒక కొబ్బరి పండు అయితే కొట్టించిన. ఇప్పుడు అయితే కొబ్బరి పండు తీసుకోండి. పిల్ల కూడా కుడకొచ్చింది మంచి లాత కుడక తీసుకోవచ్చు. సో రోజు కొబ్బరి పండు తాగుతా ఇక చలేదు. చలో తాగేద్దాం. తీసుకుంటున్నా శనార్థుల్లా. మంచిగా ఉన్నది, తీయగా ఉన్నది. బొండం అయితే సూపర్ అండి, సూపర్ ఉన్నది. నీళ్ళు తీయగా ఉన్నాయి. ఎంత బ్రదర్ ఇది? 30-40? 30-40 ఉన్నాయి. 2 రకాలు ఉన్నాయి. ఇంకోటి చూసుకోవచ్చు. ఇంకో దాంట్లో అయితే 40 ఉన్నది. ఇంకో 40 ఉన్నది, 30 ఉన్నది. 2 రకాలు ఉన్నాయి. ఇది 40 30? 40 అట. ఇది 40 రూపాయలట. దీని తర్వాత మనం నీళ్ళు అయినాకైతే కొబ్బరి తిందాం. లాత కొబ్బరి మంచిగా ఉంటుంది టేస్ట్. తినేద్దాం, తాగేద్దాం. ఫ్రూట్ అయితే చూసుకుంటే మంచి లాత కొడుకొచ్చింది. సో మనకైతే ఇప్పుడు పుడక తీసుకొని తినేద్దాం. మనకైతే మంచి పుడక లాత అంటే లాత ఉన్నది. తినేద్దాం ఇది అయితే. చలో బాగుంది, పుడక బాగుంది. రోజుకి ఒక కొబ్బరి పండు తాదాం. రోజు అయితే కుడుకుందాం. కొద్దిగా హెల్తీ అని చెప్పారు మనకి మధ్య. తినేద్దాం. కొబ్బరి పండు నాగా మన బండి కాకుండా ఇది మన స్కూటీ కదా. మనకైతే ఇంకో ఎలక్ట్రికల్ బండికి అయితే కనబడది. ఎలక్ట్రిక్ బండి అయితే సేమ్ ఒకటి చెదక్ టైప్ లో కనబడుతుంది. సేమ్ మంచిగా ఉంది బండి అయితే. ఒకటి బ్యాటరీ బండి కొందాం అనుకుంటున్నా. ఇది ఎలా ఉంటుంది అయితే కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ అయితే అడుగుతున్నా. మంచిగా ఉండదు అంటే కూడా తీసుకుందాం. ఎలక్ట్రికల్ బండ్లో ఏ బండి అయితే మంచిగా ఉంటుంది అనేది కామెంట్ చేయరు. లేదు చూడడానికి చిన్న మంచిగా కనబడుతుంది, కానీ ఏదైతే మైలేజ్ ఎక్కిస్తే తెలియదు మనకి. పర్సనల్ అయితే లేడు అడుగుదామంటే. సో బండినే చూపెడుతున్నాం మీకు. అందుకే ఎలక్ట్రికల్ బండి కొందాం అనుకున్న ఒకటి ఏదైతే మంచిగా అయితే కామెంట్ చేయరు. వాళ్ళు వీలైతే రేపు షోరూమ్ పోదాం అనుకుంటున్నాం. ఇవాళ రేపు ఒక షోరూమ్ పోయి చూసి ఏది బెస్ట్ ఉంటుంది అని అయితే కామెంట్ చేయరు. మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నే షోరూమ్ ఏదైతే బండి మంచిగా ఉంటుంది అనేది ఆ షోరూమ్కి అయితే వెళ్తా. సో ఇప్పుడైతే మనం అయితే బయటకు వెళ్ళిపోదాం. అయితే టైం అయితే ఇంకో 8 బాగా అవుతుంది. మనం అయితే ఇంకొక చపాతీ సెంటర్కి వచ్చినాము. ఒక అమ్మ అయితే చపాతీలు చేస్తుంది. అమ్మ ఎంత అమ్మ చపాతీ? 10 రూపాయలు అట చపాతీ. అయితే జొన్న రొట్టెనా అది మక్క రొట్టెనా? ఏ రొట్టెనైనా 10 రూపాయలు అట. ఇంకో జొన్న రొట్టె ఇస్తుంది మనకైతే. ఇప్పుడైతే ఒక 2 అయితే జొన్న రొట్టెలు మాకు. మక్క రొట్టె గానీ, జొన్న రొట్టె గానీ, గోధుమ రొట్టె ఏ రొట్టె అయినా 10 రూపాయలనట. సో ఇంకో జొన్న రొట్టె అయితే 10 రూపాయలట, గోధుమ రొట్టె 10 రూపాయలట, మక్క రొట్టె మాత్రం 15 రూపాయలట. సో ఇంకో అమ్మాయి అయితే ఉంటుంది ఇంకో షాప్ లో అయితే. ఇది వచ్చేసి అయితే కొత్త బస్ స్టాండ్ నుంచి మనం గోపాల్ నగర్కి వెళ్ళే చౌరస్తాలో అయితే ఉంటుంది. లక్ష్మీ నరసింహ రోటీ అండ్ కర్రీ పాయింట్ అని ఉంటది. ఒకసారి అయితే ట్రై అయ్యేది. సో ఒకసారి ట్రై చేసి చూడరి, మంచిగా ఉంటది ఖచ్చితంగా.